హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం పప్పు చెగోడీలు ఎలా చేయాలో చూద్దాం. నేను చూపించే మెజర్మెంట్స్లో చేస్తే పర్ఫెక్ట్గా క్రంచీగా బాగా వస్తాయి. పప్పు చెగోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా పావు కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. 2-3 గంటలు డ్రై క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 కప్పులు బియ్యం పిండి, 2 పిండిలు కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 కప్పులకి సమానంగా 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడ పసుపు, 1 స్పూన్ బటర్. బాగా బాయిల్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ వదిలేయాలి. చల్లారిన తర్వాత చేయి తడి చేసుకొని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం చపాతీ ముద్దలా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని రోల్ చేసుకొని కొద్దిగా పప్పు యాడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ముద్దకి మొత్తం పప్పు అంటుకునేలాగా. ఇప్పుడు వాటిని రౌండ్ చేసుకోవాలి. ఇలా కొన్ని రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 10 మినిట్స్ వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పప్పు చెకోడీలు రెడీ. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.